నెక్స్ట్ మనకి ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ ద్వారా తెలుసుకుంటామని చెప్పాము. అయితే అందులో మనకు ఫస్ట్ క్వాలిటేటివ్ ప్రాపర్టీ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని ఉపయోగించుకుని మనం ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే, సో ఫస్ట్ మనం ఇందాక చెప్పిన ఈక్వేషన్లో మీరు గమనిస్తే P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్ టు WB ఇంటూ MA బై WA ఇంటూ MB అని చెప్పుకున్నాము. సో ఇందులో మనకి WB తెలుస్తుంది, ఎందుకంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఎంత వెయిట్ చేసాము సొల్యూషన్ చేయడానికి. అఫ్ కోర్స్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలుస్తాడు, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ తెలుస్తుంది ఎంత సొల్యూషన్ చేయడానికి. ఇంకా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ తెలియాలి అంటే ఆర్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్ తెలియాలంటే ఇందులో మనం లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లేదా రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని కనుక్కోవాలన్నమాట. కాబట్టి దాన్ని ఎలా ఎక్స్పెరిమెంటల్గా డిటర్మిన్ చేస్తారు అని అంటే, ఆ మెథడ్ ఏంటి అని అంటే ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్స్ డైనమిక్ మెథడ్ అనమాట. ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్స్ డైనమిక్ మెథడ్. ఇందులో మీకు ఈ మెథడ్కి ఇంకో పేరు ఏంటంటే గ్యాస్ శాచురేషన్ మెథడ్ అనమాట. సో గ్యాస్ శాచురేషన్ మెథడ్ అంటే, సో మనం ఇందులోకి ఏం చేస్తామంటే సింపుల్గా ప్రొసీజర్ మనం గమనిస్తే ఒక డ్రై ఎయిర్ని పంపిస్తాం సో ఒక డ్రై ఎయిర్ని సొల్యూషన్లోకి పంపించిన తర్వాత సాల్వెంట్స్లోకి పంపిస్తాం అన్నమాట. అయితే ఆ డ్రై ఎయిర్ ఏం చేస్తుందంటే మీకు ఆ సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ ఉంది కదా, అది మనకి వేపర్స్ రూపంలో ఉంటుంది కదా, వేపర్ ప్రెషర్ ఇస్తుంది కదా, అంటే వేపర్స్గా వస్తుంది కదా. సో ఎప్పుడైతే ఈ డ్రై ఎయిర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ని తన వేపర్ రూపంలో తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అలా వేపర్ రూపంలో తీసుకుంటుంది. ఇక్కడ ఈ సొల్యూషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ ఎయిర్ మనకి ఏమవుతుంది అని అంటే సాల్వెంట్లోకి వెళ్తుంది అనమాట. అయితే సాల్వెంట్ కూడా మనకి వేపర్గా మారుతాడు, వాడు వేపర్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాడు. కాబట్టి సో ఇప్పుడు ఆ ఎయిర్ సొల్యూషన్ లాంటి వచ్చిన ఎయిర్ ఇప్పుడు ఆ సాల్వెంట్లో ఉండే వేపర్స్ని కూడా తీసుకుంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సాల్వెంట్ చాలా ఎక్కువ వేపర్స్గా మారే స్వభావం ఉంటుంది సొల్యూషన్ కన్నా కూడా. అయితే ఎంత సాల్వెంట్ వేపర్స్గా మారిపోతే అంత ఆ గ్యాస్ తీసుకోలేదు, ఆ ఎయిర్ తీసుకోలేదు అనమాట. సో ఎందుచేత వాడు ఆల్రెడీ ఎవరి నుంచి వచ్చాడు, సొల్యూషన్ బల్బులో నుంచి వచ్చాడు. కాబట్టి సొల్యూషన్ బల్బులో ఉండే సాల్వెంట్ కొంత వేపర్ వీడు తీసుకుంటాడు అనమాట. అందువల్ల ఇప్పుడు సాల్వెంట్ ఎంత ఇస్తే అంత తీసుకోలేడు. కాబట్టి సాల్వెంట్ ఇచ్చేదానికన్నా వాడు తక్కువే తీసుకుంటాడు అనమాట. అయితే వాడు ఎంత తీసుకుంటాడా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, సాల్వెంట్ ఎంత ఇవ్వగలడు మైనస్ వాడు ఎంత ఉన్నాడు, ఆల్రెడీ ఆ గ్యాస్ ఎంత తీసుకుని ఉన్నాడు. అంటే ఎవరిని తీసుకున్నాడు, వేపర్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాడు కదా. అంటే ఇప్పుడు వాడు ఎవరెవరి మీద ఎంత తీసుకున్నాడు ఏంటి అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, సాల్వెంట్ది మాత్రం వీడు సాల్వెంట్ ఎంత ఇవ్వగలడు అంతా తీసుకోలేడు. కాబట్టి వాడు ఎంత తీసుకున్నాడని మనకు ఎలా తెలుస్తుందంటే సాల్వెంట్ ఇచ్చేది మైనస్ మనకి వాడు సొల్యూషన్ బల్బులో ఇచ్చాడు కాబట్టి వాడు ఆల్రెడీ కొంత వేపర్ని కలిగి ఉంటాడు అనమాట. అంటే సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ ఉంది కాబట్టి అందులోంచి కొంత వేపర్ని వీడు తీసుకుంటాడు. అందువల్ల ఇప్పుడు సాల్వెంట్ అంత ఇస్తే అంతా వీడు తీసుకోలేడు అనమాట. కాబట్టి మనకి ఎయిర్ లేకపోతే గ్యాస్ మీకు సొల్యూషన్లో ఉండేది అంత అయితే వాడు వేపర్ ప్రెషర్ ఉంటాడో అంతా తీసేసుకుంటాడు. కానీ సాల్వెంట్ అలా కాదు, సాల్వెంట్ తనకు ఉండే వేపర్ ప్రెషర్ కన్నా కూడా తక్కువే తీసుకుంటాడు అనమాట. ఎవరు, మన గ్యాస్ అనమాట ఆర్ ఎయిర్ అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ మెథడ్లో ఇది సింపుల్గా ఇన్వాల్వ్ అవుతుంది ప్రొసీజర్. అయితే దీనికి ముందర మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ మెథడ్లో మనము వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఒకసారి, వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అలా విడివిడిగా కట్టాల్సిన అవసరం, ఒకేసారి మనకు లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తెలిసిపోతుంది అనమాట. ఎంత తగ్గింది వేపర్ ప్రెషర్ అనేది తెలిసిపోతుంది అనమాట. కాబట్టి అది అందువల్ల ఈ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ అది. అయితే ఈ మెథడ్లో మనకి ఏం చేస్తారనంటే సో బిఫోర్ ఎక్స్పెరిమెంట్ మనకి ఆ సొల్యూషన్ వెయిట్ ఎంత, ఆ తర్వాత సాల్వెంట్ వెయిట్ ఎంత అన్న చూస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళని వెయిట్ చేస్తారనమాట. కాబట్టి డెఫినెట్గా మన ఎక్స్పెరిమెంట్ కన్నా కూడా, ఎక్స్పెరిమెంట్ ముందర కన్నా కూడా ఎక్స్పెరిమెంట్ తర్వాత ఈ యొక్క వెయిట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఎంత లాస్ అయిపోయాడో తెలుస్తుంది. సో ఎంత లాస్ అయిపోయాడో ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళ వేపర్ ప్రెషర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, సొల్యూషన్ తన యొక్క ఎంత లాస్ అయిపోయింది అన్న తన వేపర్ ప్రెషర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్యూర్ సాల్వెంట్ అలా కాదు. ఎందుచేత ఆ వచ్చే ఎయిర్ కొంత సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ తీసుకున్నాడు,
కాబట్టి ఇప్పుడు మొత్తము ఎంతైతే సాల్వెంట్ ఇవ్వగలడో అంతా తీసుకోలేడు. డెఫినెట్గా సాల్వెంట్ కన్నా కూడా తన సాల్వెంట్ వ్యాపర్ ఎంత ఇవ్వగలదో అంతకన్నా కూడా తక్కువ తీసుకుంటాడు. కాబట్టి అది మనకి సో వీడు ఎంత లాస్ అయిపోయాడు సాల్వెంట్ అన్నది మళ్ళీ వాడు ఎంత తీసుకున్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాగా బిఫోర్ ఎక్స్పెరిమెంట్ వెయిట్ తీసుకుంటాము, ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ వెయిట్ తీసుకుంటాము, వాటిలో ఎంత లాస్ అయింది అన్నది గమనిస్తాము. సో ఈ లాస్ని బట్టి అంటే వెయిట్స్ రూపంలో కనుక్కుంటాం అనమాట. సో వెయిట్స్ రూపంలో మనము డైరెక్ట్గా ఈ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లేకపోతే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డైరెక్ట్గా కనుక్కుంటాం అనమాట. అయితే ఎక్స్పెరిమెంట్ అంతా కూడా మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరగాలి కాబట్టి అందరినీ థెర్మోస్టాట్లో మన టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచుతుంది. అక్కడ ఈ థెర్మోస్టాట్లో మనం చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఇందులో ఉండే మనకి ప్రొసీజర్ అనమాట. ఓకే. సో ప్రొసీజర్ మీరు బ్రీఫ్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఏమంది ఇందులో చూడండి ఒకసారి ఆపరేటర్స్ ఏంటి ఉపయోగించారు ఆస్ట్రోవోల్డ్ అండ్ వాకర్ అంటే సెట్ ఏ ఏమో సొల్యూషను, సెట్ బి ఏమో సాల్వెంట్. మీ డయాగ్రామ్ చూపిస్తాను ఆపరేటర్స్ది. సో తర్వాత ఈ సెట్ వేయి చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక డ్రై ఎయిర్ని పంపిస్తారనమాట. ఓకే. సక్షన్ పంపు ద్వారా డ్రై ఎయిర్ని పంపిస్తారు 2 బల్బ్స్లోకి, సొల్యూషన్ బల్బ్లోకి, సాల్వెంట్ బల్బ్లోకి. అయితే ముందరే వే చేస్తారని చెప్పుకున్నాం కదా బిఫోర్ ఎక్స్పెరిమెంట్. ఎయిర్ పంపించకుండానే వే చేస్తారు. ఆ తర్వాత ఎయిర్ పంపించేసాం తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రీవే చేస్తారనమాట. అయితే ఆ లాస్ ఆఫ్ ద వెయిట్ ఆ 2 బల్బ్స్ ఎంత లాస్ అయిపోయా అన్న దాన్ని బట్టి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మనం కనుక్కుంటాం అనమాట. అయితే ఇక టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్, సొల్యూషన్, సాల్వెంట్ అందరూ కూడా కాన్స్టెంట్ టెంపరేచర్లో ఉండాలి కాబట్టి దీన్ని థెర్మోస్టాట్లో మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకే. ఇది మనకి డయాగ్రామ్ అనమాట. ఆపరేటర్స్ ఇది అనమాట. చూడండి ఫస్ట్ సొల్యూషన్ తీసుకున్నారు, తర్వాత సాల్వెంట్ తీసుకున్నారు. ఈ రెండింటిని కూడా ఒక యూ టైపు ట్యూబ్కి కనెక్ట్ చేశారనమాట. అంటే సెట్ ఏ అన్నాము సొల్యూషన్ ఉండేది, సెట్ బి ఏమో సాల్వెంట్ది. సో ఈ రెండింటిని కూడా యూట్యూబ్లో కనెక్ట్ చేశారు. అందులో ఎవరిని తీసుకున్నారు CaCl2 తీసుకున్నారు. సో కాల్షియం క్లోరైడ్ అనమాట. అది ఎప్పుడు ఉపయోగిస్తారంటే CaCl2ని వాటర్ సాల్వెంట్ అయితే కనుక వాడిని ఉపయోగిస్తారనమాట. వాటర్ సాల్వెంట్ అయితే వాడిని ఉపయోగిస్తారు. ఫస్ట్ సొల్యూషన్ బల్బ్స్ వేచి చూస్తారు, తర్వాత అలాగే సాల్వెంట్ బల్బ్ వేచి చూస్తారు, అలాగే యూట్యూబ్ ఏదైతే మనకి చివరి ఇద్దరికి కనెక్ట్ చేసామో వాడి వెయిట్ కూడా చూస్తారనమాట. డ్రై ఎయిర్ పంపించేస్తారు. డ్రై ఎయిర్ పంపిస్తే ఏమవుతుంది ఆ డ్రై ఎయిర్ ఈ సొల్యూషన్లో ఉండే ఆ సాల్వెంట్ వేపర్స్ వస్తాయి కదా వాడిని తీసుకుంటాడు అనమాట. కాబట్టి ఆ సొల్యూషన్ ఏమవుతుంది వేపర్స్ని కోల్పోతాడు కాబట్టి డెఫినెట్గా సాల్వెంట్ని కూడా కోల్పోతాడు కాబట్టి వెయిట్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల వాడు ఎంత లాస్ అయిపోయాడు అన్నది వాడి యొక్క వేపర్ ప్రెషర్ మీద ఆ సొల్యూషన్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాన్ని మనకి ఏమి ఇచ్చారంటే లాస్ ఇన్ ద వెయిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు PS అనమాట. అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. సో అదే W1 అనుకోండి. ఎంత వెయిట్ లాస్ అయిపోయింది W1 అనుకోండి. తర్వాత ఏమైంది ఈ డ్రై ఎయిర్ సొల్యూషన్ బల్బులోకి వచ్చిన తర్వాత సాల్వెంట్ బల్బులోకి వచ్చిందనమాట. సో సాల్వెంట్ బల్బులోకి వచ్చిన తర్వాత మీకు ఈ సాల్వెంట్ మామూలుగా అయితే సొల్యూషన్ కన్నా కూడా ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంటుంది, అంటే ఎక్కువ వేపర్స్గా మారే స్వభావం ఉంటుంది. కానీ మనకి ఈ ఎయిర్ సొల్యూషన్లోంచి వచ్చింది కాబట్టి కొంత ఆల్రెడీ వాడికి కొంత వేపర్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు వీడు ఎంత ఇవ్వగలిగితే సాల్వెంట్ అంతా తీసుకోలేడు. కాబట్టి వీడు ఎంత లాస్ అయిపోయాడు అంటే ప్యూర్ సాల్వెంట్ ఎంత ఇవ్వగలడు దట్ మైనస్ వాడు ఎంత ఆల్రెడీ సొల్యూషన్ నుంచి తీసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఈ సాల్వెంట్ బల్బు ఎంత వెయిట్ లాస్ అయిపోతుంది అంటే దట్ ఈస్ ప్రపోర్షనల్ టు P - PS అనమాట. అంటే P అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్, PS అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ సొల్యూషన్లో ఉండే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ని మనం తీసేయాలి ఎవరిలోంచి ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్లోంచి. అప్పుడు ఆ రెండింటి డిఫరెన్స్ తెలిస్తే మనకి ఎలా తెలుస్తుంది అనమాట. రెండు డిఫరెన్స్ ఎంత లాస్ అయిపోయింది ఆ సాల్వెంట్ బల్బు అన్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి లాస్ ఇన్ ద వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బల్బ్ ఇస్ ప్రపోర్షనల్ టు P - PS అనమాట. P అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, PS అంటే సొల్యూషన్, అది W2. ఇప్పుడు ఈ ఎయిర్ సొల్యూషన్ బల్బులోంచి వచ్చింది, సాల్వెంట్ బల్బులో వచ్చింది, చివరికి యూ టైప్ ట్యూబ్లోకి వెళ్ళింది అనమాట. అక్కడ ఆ CaCl2 ఉంది కదా అది ఏం చేస్తుందంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అంటే నీకు సొల్యూషన్ సెట్ ఏ, సాల్వెంట్ సెట్ బి ఆ రెండు కూడా వెయిట్ని కోల్పోతే వీడు ఏం చేస్తాడంటే యూ టైప్ ట్యూబ్ CaCl2 గాడు మనకి ఆ వాటర్ని అబ్జర్వ్ చేస్తాడు అనమాట. సో ఎప్పుడైతే వాడు అబ్జర్వ్ చేస్తాడో వీళ్ళిద్దరూ కోల్పోయింది వాడు గెయిన్ చేసినట్టు అనమాట. కాబట్టి టోటల్ లాస్ దట్ ఈస్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ ద యూ టైప్ ట్యూబ్ అనమాట. టోటల్ లాస్ అంతా W1 + W2 విడివిడిగా అయితే W1 W2 టోటల్ లాస్ అంతా W1 + W2. సో వీడు అంతా ఇక్కడ
గెయిన్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరు కోల్పోయిందో వీడు గెయిన్ చేస్తాడు. ఇది ఆపరేటర్స్ మనకి ఆస్ట్వాల్డ్ వాకర్స్ డైనమిక్ మెథడ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ W1 W2 బే ద లాస్ ఇన్ ద వెయిట్ చెప్పుకున్నాం కదా. సో W1 అంటే సొల్యూషన్ సెట్ది, W2 అంటే సాల్వెంట్ది అనమాట చెప్పుకున్నాము. సో W1 ఈజ్ ప్రపోర్షనల్ టు PS అనమాట, అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. W2 ఈజ్ ప్రపోర్షనల్ టు P మైనస్ PS, అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ మైనస్ సొల్యూషన్. వాళ్ళిద్దరి మధ్య మనకి డిఫరెన్స్ ఇస్తారు ఎవరు, W2 అనమాట. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఫస్ట్ సొల్యూషన్లోంచి సాల్వెంట్లోకి వచ్చాడు కాబట్టి ఆ ఎయిర్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం యాడ్ చేస్తాం అనుకోండి, ఎవరిని, సో 1 and 2ని, అంటే W1 ఈజ్ ప్రపోర్షనల్ టు PS, W2 ఈజ్ ప్రపోర్షనల్ టు P మైనస్ PS. ఇద్దరిని యాడ్ చేస్తే W1 ప్లస్ W2 ఈజ్ ప్రపోర్షనల్ టు PS క్యాన్సిల్ అయిపోతాయి. P ప్లస్ P మైనస్ PS కదా. సో ఇక్కడ PS క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు P మిగులుతుంది. సో ఇప్పుడు మనము ఈ వచ్చిన దాన్ని అంటే W1 ప్లస్ W2 ఈజ్ ప్రపోర్షనల్ టు P అనమాట. సో ఈక్వేషన్ 2ని అంటే ఏదైతే మనం W2 ఈజ్ ప్రపోర్షనల్ టు P మైనస్ PS అన్నామో దాన్ని గనక ఈ థర్డ్ ఈక్వేషన్తో మనము డివైడ్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, P మైనస్ PS బై P ఇజ్ ఈక్వల్ టు W2 బై W1 ప్లస్ W2 అనమాట. ఏమో P మైనస్ PS బై P అంటే ఎవరు, అయితే P0 మైనస్ P బై P0 అంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మనము W2 బై W1 ప్లస్ W2 అంటే ఎవరు, సో లాస్ ఇన్ ద మనకి వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ దట్ ఈస్ డివైడెడ్ బై సో టోటల్ లాస్ లేకపోతే గెయిన్ ఇన్ ద యూ టైప్ ట్యూబ్ అనమాట. అలా కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సో ఈ వెయిట్స్ని బట్టి మనకి W2 బై W1 ప్లస్ W2 సో సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి, ఆ వెయిట్స్ని ఎవరు తెలిసిపోతారు, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తెలిసిపోతుంది. ఎప్పుడైతే మన రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తెలిసిపోతుందో మనము అక్కడ ఇందా ఫార్ములా చూపించాం కదా, P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో P0 మైనస్ P బై ఇందా ఈక్వేషన్ ఇచ్చాము, ఒకసారి అది మీకు ఇస్తాను. సో P0 మైనస్ అయితే P మైనస్ PS బై P మీ ఇష్టం ఎలా రాసినా ఓకే. సో P0 మైనస్ P బై P0 అనండి, లేదా P అంటే ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సో WB బై WA ఇంటూ MA బై MB. ఓకే, సో వీడు మనకు తెలిసిపోతాడని చెప్పాం. అలాగే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలుస్తాడు, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలుస్తాడు. ఇప్పుడు ఆస్ట్వాల్డ్ వాకర్ డైనమిక్ మెథడ్ ద్వారా వీడిని కనుక్కున్నాము కాబట్టి ఇంకా మనకు తెలియాల్సింది ఎవరు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఒకసారి చూడండి ఏమి ఇచ్చారు. సో నోయింగ్ ద లాస్ మాస్ ఇన్ ద సెట్ B, ఓకే, W2 అనమాట. సో ఎంత వెయిట్ లాస్ అయిపోయిందో మనకు తెలిసిపోతుంది. ఎందుకు, బిఫోర్ ఎక్స్పెరిమెంట్ వే చేసాము, ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ కూడా వే చేస్తున్నాం. అండ్ ద టోటల్ లాస్ ఇన్ ద మాస్ ఆఫ్ W1 అండ్ W2 రెండు సెట్స్ వీ కెన్ ఫైండ్ ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మనము రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మనము అలాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ W1 ప్లస్ W2 ఫైండ్ అవుట్ చేయక్కర్లేకుండా ఇందాక చెప్పుకున్నాం కదా, CAC అంటే ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది, అంటే వాళ్ళిద్దరూ కోల్పోయింది వాడు గెయిన్ చేస్తాడు. కాబట్టి మీరు యూ టైప్ ట్యూబ్ యొక్క గెయిన్ ఎంత అయ్యింది అంటే దాన్ని మనం వెయిట్ గెయిన్డ్ బై ద యూ టైప్ ట్యూబ్ అన్నది కూడా మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల లాస్ అనుకోవచ్చు W1 ప్లస్ W2 అంటే సెట్ A సెట్ B కోల్పోయిన లాస్ అనుకోవచ్చు, లేకపోతే యూ టైప్ ట్యూబ్ ఏదైతే గెయిన్ చేసిందో అక్కడ మీరు దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాగా మనకి W2 తెలియడము, సో W1 ప్లస్ W2 తెలిసిపోతే మనకు లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తెలిసిపోతుంది. ఈ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని బట్టి మనం ఇందా ఫార్ములా చూపించాం కదా, సో అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ తెలిసిపోతాడు అనమాట. ఇది మనం డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు. సో ఈ మెథడ్ ఏంటనమాట, ఆస్ట్వాల్డ్ వాకర్ డైనమిక్ మెథడ్ అనమాట. ఏమా, సో ఇది ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఓకే.